హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఈరోజు వచ్చేసింది పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన టాపిక్ అయితే చూద్దాము. నేను కొన్ని చాప్టర్స్ అయితే కంప్లీట్ చేశాను. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్వాతంత్ర్య అనంతరం విద్యా కమిషన్లు అనే చాప్టర్ అయితే చూద్దాము. అంతకన్నా ముందు ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఆల్ అనే నోటిఫికేషన్ ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాము. నెంబర్ 1 వచ్చేసి విశ్వవిద్యాలయాలు దేశ సంస్కృతిని నాగరికతను కాపాడుతాయి. విద్యార్థులు సంస్కారవంతమైన భావి పౌరులుగా తీర్చబడతారు అని పేర్కొన్న కమిషన్ మాధ్యమిక విద్యా కమిషన్, జాతీయ విద్యా కమిషన్, విశ్వవిద్యాలయ విద్యా కమిషన్, ఈశ్వర్భాయ్ పటేల్ కమిషన్. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అండి, విశ్వవిద్యాలయ విద్యా కమిషన్. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక నాకు కామెంట్స్లో షేర్ చేయండి. నెక్స్ట్ వన్, మన విద్యా యంత్రాంగంలోని ముందు సెకండరీ విద్య చాలా బలహీనంగా ఉంది, దాన్ని సంస్కరించడం అత్యంత అవసరం అని సూచించిన విద్యా కమిటీ కొఠారి కమిషన్, మాధ్యమిక విద్యా కమిషన్, విశ్వవిద్యాలయ విద్యా కమిషన్, రామూర్తి కమిటీ. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, విశ్వవిద్యాలయ విద్యా కమిషన్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో మాధ్యమిక విద్యా కమిషన్ సూచించని విద్యా లక్ష్యాన్ని గుర్తించండి. ఆధునిక ప్రక్రియను వేగవంతం చేయడం, పౌరసత్వ శిక్షణ, మూర్తిమత్వ అభివృద్ధి, నాయకత్వ లక్షణాలను పెంపొందించడం. ఆన్సర్ వచ్చేసి 1, ఆధునిక ప్రక్రియను వేగవంతం చేయడం. నెక్స్ట్ వన్, మాధ్యమిక విద్యా కమిషన్ అనుసరించి మాధ్యమిక విద్య అనగా కింది తరగతులు 8 నుండి 10 తరగతులు, 8 నుండి 12 తరగతులు, 6 నుండి 8 తరగతులు, 6 నుండి 12 తరగతులు. కరెక్ట్ ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్స్లో షేర్ చేయండి. ఆన్సర్ వచ్చేసి 6 నుండి 12, 6 to 12. నెక్స్ట్ వన్, భారత జాతీయ విద్యా కమిషన్కు ఈ క్రింది వారు కార్యదర్శిగా పనిచేశారు. మొదలియార్, డిఎస్ కొఠారి, లక్ష్మణస్వామి, జేపీ నాయక్. ఆన్సర్ వచ్చేసి జేపీ నాయక్. భారత విద్యా కమిషన్ను జేపీ నాయక్ కార్యదర్శిగా పనిచేశారు. నెక్స్ట్ వన్, విజ్ఞానవంతమైన మానవ సమాజ దిశ టువర్డ్స్ యాన్ ఎన్లైటెనెంట్ అండ్ హ్యూమన్ సొసైటీ అనే పేరు ఈ కమిషన్ నివేదిక గలదు. ఈశ్వరిభాయ్ పటేల్, కొఠారి కమిషన్, జనార్దన్ రెడ్డి, రామ్మూర్తి. ఆన్సర్ వచ్చేసి రామ్మూర్తి అనే పేరు ఈ కమిషన్ నివేదిక గలదు. నెక్స్ట్ వన్, ఆదేశిక సూత్రాల్లో ఉన్న విద్యను హక్కుగా మార్చాలని సిఫారసు చేసిన కమిటీ విద్యా కమిటీ. రామ్మూర్తి, కొఠారి, మాధ్యమిక విద్యా కమిషన్, జనార్దన్ రెడ్డి కమిటీ. ఆన్సర్ వచ్చేసి రామ్మూర్తి కమిటీ, రామ్మూర్తి విద్యా కమిటీ. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అధ్యక్షతన కేంద్ర విద్యా సలహా మండలి 1992లో CABE కేబ్ కమిటీ ఈ క్రింది అంశాల అధ్యయనం కోసం నియమించింది. ఏ, ఆచార్య రామూర్తి కమిటీ రిపోర్ట్ని పరిశీలించి ఆచరణాత్మక సూచనలు చేయడం. బి, 1986 జాతీయ విద్యా విధానాన్ని పరిశీలించి తగిన సూచనలు చేయడం. సి, ఆచరణ కార్యక్రమాన్ని రూపొందించడం కోసం. ఆన్సర్ ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్స్లో షేర్ చేయండి. ఆన్సర్ వచ్చేసి 4th, ఏ, బి అనేవి సరి అయినవి. ఏ అంటే ఆచార్య రామూర్తి కమిటీ రిపోర్ట్ని పరిశీలించి ఆచరణాత్మక సూచనలు చేయడం. 1986లో జాతీయ విధానాన్ని పరిశీలించి తగిన సూచనలు చేయడం అనేవి కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో విశ్వవిద్యాలయ విద్యా కమిషన్ సూచించిన అంశాలను గుర్తించండి. ఏ, విశ్వవిద్యాలయ స్థాయిలో విద్యా ప్రమాణాలు కాపాడుటకు మాధ్యమిక విద్యలో ప్రమాణాలు పెంచాలి. బి, గ్రామీణ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలి. సి, విశ్వవిద్యాలయాల్లో ప్రాంతీయ భాషలోని బోధన జరపాలి. డి, విశ్వవిద్యాలయ విద్యను ఉమ్మడి జాబితాలోకి మార్చాలి. ఆన్సర్ వచ్చేసి డి అంటే ABCD. ఈ 4 సరైనవేనండి. ABCD ఈ 4 ఆప్షన్స్ కరెక్ట్ ఆప్షన్స్. నెక్స్ట్ వన్,
మాధ్యమిక విద్యను సంస్కరించి తగిన సూచనలు ఇవ్వడం కోసం డాక్టర్ లక్ష్మణస్వామి మొదలియార్ అధ్యక్షతన 1952లో మాధ్యమిక విద్యా కమిషన్ నియమించారు. ఆ సందర్భంలో మొదలియార్ ఈ క్రింది సంస్థకు నాయకత్వం వహిస్తున్నాడు. ఏఐసిటిఈ అధ్యక్షులు, యూజీసీ చైర్మన్, మద్రాసు విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్, ఎన్సీఈఆర్టీ డైరెక్టర్. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే మద్రాసు విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్. నెక్స్ట్ వన్, మాధ్యమిక విద్యా కమిషన్ సూచించిన విద్యా స్వరూపములో 5+3+4+3 మాధ్యమిక విద్య ఎన్ని సంవత్సరాలుగా ఉంటుంది? 6, 7, 3, 4. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 7. ఆచరణ కార్యక్రమం 1992 రూపకల్పనకు వీరు నాయకత్వం వహించారు. జనార్దన్ రెడ్డి, రామమూర్తి, యశ్పాల్, చిత్రానాయక్. ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, చిత్రానాయక్. నెక్స్ట్ వన్, విద్యార్థుల క్రమశిక్షణకు పెంపొందించుటకు క్రీడలు, ఎన్సీసీలను పాఠశాలలో ప్రవేశపెట్టాలని సూచించిన విద్యా కమిటీ ఆర్ కమిషన్. ఆన్సర్ వచ్చేసి వృత్తి విద్యా కమిషన్, భారతీయ విద్యా కమిషన్, మాధ్యమిక విద్యా కమిషన్, CABE కమిటీ, కేప్ కమిటీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, మాధ్యమిక విద్యా కమిషన్. పరీక్షా విధానంను సంస్కరించి ఆబ్జెక్టివ్ ప్రశ్నలను ప్రవేశపెట్టి బోధనలో క్రియా ప్రాజెక్టు పద్ధతులను ప్రవేశపెట్టాలని సిఫారసు చేసింది. 1. మాధ్యమిక విద్యా కమిషన్, 2. కొఠారి కమిషన్, 3. జనార్దన్ రెడ్డి కమిషన్, 4. 1986 జాతీయ విద్యా విధానం. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 1, మాధ్యమిక విద్యా కమిషన్. నెక్స్ట్ వన్, కేంద్ర మూల్యాంకన సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1948, 1952, 1955, 1953. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 1953. ఫోర్త్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవేనండి ఈరోజు ఈ వీడియోకి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూసాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్కి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.